మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. హాయ్ మిత్రులరా, ఈరోజు చందవరం బౌద్ధ మాన్యుమెంట్ గురించి మీకు వివరించబోతున్నాను. చాలా చారిత్రకమైన నిర్మాణం ఇది. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు గుంటూరు జాతీయ రహదారి మార్గంలో దర్శి మండలం వెల్లంపల్లి గ్రామానికి చేరువలో దోనకొండకు 10 కిలోమీటర్ల దూరాన గుండ్లకమ్మ నదికి ఎడమ వైపున చందవరం గ్రామంలో ప్రసిద్ధమైన బౌద్ధ స్తూపాన్ని చూడవచ్చు. గ్రామంలో బౌద్ధ కట్టడాలున్న పర్వతాన్ని స్థానికంగా సింగడి కొండ అంటే అందమైన కొండగా అని పిలుస్తారు. (1972-77 సంవత్సరాల మధ్య పురావస్తు శాఖ జరిపిన పరిశోధన వల్ల ఈ అద్భుత క్షేత్రం బయలుపడినది. కొండపైకి చేరుకోవడానికి ఆనాడు భిక్షువులు తొలిచిన రాతి మెట్లకు పురావస్తు శాఖ నేడు సిమెంట్తో రైలింగ్ చేసింది, అంటే కొంత మాడిఫై చేసింది. నేను కూడా వెళ్ళాను కదా.
ప్రకాశం జిల్లాలో ఇంతవరకు వెలుగు చూసిన స్తూపాలలో చందవరం స్తూపం అతిపెద్దది. తవ్వకాలలో మహాస్తూపము, ఆయిక వేదిక, గజపుష్టకార చైత్యము, చైత్యగృహాలు, ఉద్దేశిక స్తూపాలు, మండపాలపై పైకప్పుకు వేసిన రాతి ఫలహాలు, విస్తారమైన చంద్రశిలలు, మట్టి పాత్రలు, శాతవాహన నాణెములు, బ్రాహ్మీలిపి శాసనాలు, ఇతరత్ర పూర్వ చారిత్రక సామాగ్రి లభించాయి. ఈ క్షేత్రం సాధారణ శక పూర్వం 2వ శతాబ్దం నుండి సాధారణ శకం 8వ శతాబ్దం వరకు వెలుగొందినట్లు నిర్ధారించారు. భిక్షువులు ధర్మ ప్రచారం గావిస్తూ తమ మజిలీ మార్గంలో ధాన్యకటకం నుండి తెలంగాణ గుండా బనవాసికి వెళ్లే మార్గాల వాణిజ్య మార్గ కూడలిలో చందవరం బౌద్ధ క్షేత్రం నిర్మాణం చేశారు. ఇది చూడండి, అమరావతి నుండి బనవాసి అంటే మధ్యన ఇప్పుడు తెలంగాణ వస్తుంది, అప్పట్లో ఒకటే ప్రాంతం కదా, అంటే మధ్యన సెంటర్ వచ్చేసి చందవరం కిందికి తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళు నిర్మాణం చేశారనే చరిత్ర చెప్తుంది. అంటే మామూలుగా సాధారణ శకం 7వ శతాబ్దంలో హుయాన్ సాంగ్ తాను చులియా రాజ్యంలో అశోకుడి నిర్మించిన స్తూపాన్ని దర్శించినట్లు పేర్కొన్నాడు. ముందుకెళ్దాం. ఇది వచ్చేసి ఒక బౌద్ధ, అంటే మనము కింద చూస్తే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మనం కింద బోర్డు, నా వేలు దగ్గర బోర్డు చూడండి, అది ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం, అంటే రోడ్డు ఆనుకొని ఉన్న బిట్ అది. అయితే అక్కడ నుంచి 4వ అంతస్తు వచ్చాం మనం పైకి, 4వ అంతస్తులో ఉన్నాం మనం. అంటే 4 అంతస్తుల తర్వాత బౌద్ధ స్తూపం వచ్చింది. ఈ బౌద్ధ స్తూపం వచ్చింది. వాస్తవానికి ఇందులో 15 కట్టడాలు ఉన్నాయి, 100 బౌద్ధ స్తూపాలు, చిన్న స్తూపాలు ఉన్నాయని చరిత్ర చెప్తుంది. మరి ఇందులో బౌద్ధ స్తూపాలు ఉన్నాయా లేవా, ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని శిథిలమైనవి కూడా చూద్దాం మనం. బా, ఆ కట్టడాలు చూడండి, ఎంత స్ట్రక్చర్ చూడండి. మనం 4th ఫ్లోర్లో ఉన్నాము. ఇంకా 1 2 3 4 5 ఫ్లోర్లు, అంటే ఇంకా 5 4 9 ఫ్లోర్లు కల ఈ కట్టడం లెక్కేసుకుంటే మనం, అంటే దాదాపు 9 ఫ్లోర్లు ఈ కట్టడం పైన ఉందంటే లెక్కేసుకోండి, కింద నుంచి లెక్కేసుకుంటే. ఈ కాలంలో కర్నూలు, కడప ప్రాంతాలను తెలుగు అంటే రేనాటి చోళులు పాలిస్తున్నందువల్ల ఈ ప్రాంతాన్ని చులియగా పిలిచారు అనేది ఆయన పుస్తకంలో రాశాడు. అంటే వాస్తవం చెప్పాలంటే ఆయన 6-7 శతాబ్దాల మధ్యన వచ్చాడు. ఆ కాలంలో ఇక్కడ రాజులు యొక్క రేనాటి చోళులు పరిపాలిస్తున్నట్టు ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. స్తూపానికి మెట్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మెట్లు ఉన్నాయి. కరెక్ట్, మెట్లున్నాయి. ఇది శిథిలమైంది మెట్లు. ఇది 5వ స్తూపం, 5వ ఫ్లోరు. ఇలా కన్నా అలా పోతేనే కరెక్ట్ అనిపిస్తుంది. రాంగ్ వచ్చాను నేను.
ఇది ఆరవ అంతస్తు. లావు మనిషిని. కరెక్ట్. ఇక్కడ మెట్లున్నాయి. ఎవరు బాబు మీరు? ఎవరు మీరు? చూడ్డానికి వచ్చారా? ఓకే. నాది కర్నూలు ఛానల్, న్యూస్ ఛానల్. ఇది మనము 8th అంతలే 8వ ఫ్లోర్లో ఉన్నాం. 8వ అంతస్తులో వచ్చాము. 8వ అంతస్తులో ఏముందంటే 15 ఇక్కడ స్ట్రక్చర్లు బిల్డింగ్స్ ఇక్కడ కట్టారు. అంటే 15 రూమ్స్ టైప్. అంటే అప్పుడు ఈ యొక్క బౌద్ధ భిక్షులకు సంబంధించి ఇక్కడ వీళ్ళు ఈ 15 మంది బౌద్ధ భిక్షులు అంటే 15 రూములు. అయితే 100 స్తూపాలు ఎక్కడ కనపడటం లేదు. 100 స్తూపాలు చారిత్రకంగా ఉన్నాయి చెప్పాలంటే. చిన్న చిన్న స్తూపాలు ఉన్నాయి. మరి అవి కూడా చూద్దాం, కనిపిస్తాయా లేకుంటే శిథిలం అయిపోయా. సో ఇది కరెక్ట్ కాదు, దారి మిస్ అయ్యాను. 8వ ఫ్లోర్లో ఉన్నాను. అయితే మళ్ళీ రిటర్న్ రావాలి. 8 వరకు పాస్ చేద్దాం, ఎందుకంటే లాంగ్ వీడియో ఉంటే అప్లోడింగ్ ప్రాబ్లం అవుతుంది. 8వ ఫ్లోర్ నుంచి మనము 9th ఫ్లోర్కి వెళ్తున్నాము. నైన్త్ ఫ్లోర్ మెట్లు ఎక్కుతున్నాను. ఇది 9th. అయితే 10వ ఫ్లోర్లోకి లాస్ట్ 10 అంతస్తులు. ఇది 10వ అంతస్తులోకి పోవాలంటే లాస్ట్ ఆడ మెట్లున్నాయి, ఆడ ఎక్కేద్దాం. ఇవన్నీ 10వ అంతస్తు లేకపోతే అంత క్లియర్ కనపడుతుంది మనకు ఏంటనేది. రైట్. ఇక మనము
ఇంకొక విషయానికి వస్తే స్తూపం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. పెద్ద స్తూపం ఉంది ఇక్కడ. ఇటుకలతో వృత్తాకారంగా నిర్మించిన మహాస్తూపం యొక్క పీఠ భాగం చుట్టుకొలత 156 అడుగులు. దీనిపై 8 అడుగుల ఎత్తు వరకు మేదిని నిర్మించారు. మేదికి 4 వైపులా 4 ఆయక వేదికలు, వీటి ముందు సింహద్వారాలు, మెట్లు నిర్మించారు. మేదిపై 2 మీటర్ల ఎత్తున అండము చుట్టూ మేదిపై 3 అడుగుల వెడల్పున ప్రదక్షిణా పదము ఏర్పాటు చేశారు. అంచు వెంబడి రాతితో రైలింగ్ చేశారు. అండముపై 3x3 అడుగుల పరిణామంతో ఏకశిల అందమైన హార్మికను ఉంచారు. హార్మిక యొక్క క్రింది పై అంచులు ఉబ్బెత్తుగా చెక్కి పార్శ్వాల వైపు శిల్ప శోభితం చేశారు. హార్మిక 31.5 అడుగుల ఎత్తు చిత్రాన్ని ప్రతిష్ఠించారు. మొత్తం స్తూపం ఈ విధంగా బయటపడింది. అయితే ఇప్పుడు ఆ చిత్రం లేదు. దీనిని బట్టి స్తూపం కూల్చిపోయలేదు, కానీ విధ్వంసకారుల నుండి రక్షించడానికి మట్టితో కప్పారు. మేదికి అండానికి శిల్పం సహితమైన చలవరాతి ఫలహాలు అతికించారు. స్తూపానికి 4 అడుగుల వెడల్పున శ్రీ వీధిని ఏర్పాటు చేసి దాని చుట్టూ శిల్పాంకార ప్రాకారాన్ని నిర్మించారు. సో మిత్రులారా, ఇక్కడ మనము పిల్లి రాంబాబన్న రాసిన పుస్తక ఆధారంగా ఈ మ్యాటర్ చదువుతున్నాను. అయితే ఇవన్నీ ఏమీ లేవు అక్కడ. మనం మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఏమీ కనపడవు. అంటే ఇవన్నీ తీసుకొచ్చి ఆ చందవరం గ్రామంలో ఒక చోట గదిలో శిల్పాలు పెట్టారు. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం. అవన్నీ అక్కడున్న బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మహేష్ అనే కుర్రవాడు నాతోని చాలాసార్లు బాధపడుతున్నాడు. చందవరం గ్రామంలో ఈ శిల్పాలన్నీ శిథిలమైన గవర్నమెంట్ స్కూల్ అనుకుంటుంది. దయచేసి దీన్ని ఎలాగైనా బయట పెట్టండి అన్న అని చెప్తూనే ఉన్నాడు. అయితే నేను మొదట వెళ్ళేటప్పుడు నాకు ఇవన్నీ తెలియదు. ఇప్పుడు మళ్ళీ యొక్క చందవరాన్ని సంబంధించిన సమాచారం మీకు ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే విలువైన మాన్యుమెంటు, చాలా పెద్ద మాన్యుమెంటు కాబట్టి నేను మీకు అందిస్తున్నాను మిత్రులారా. ఈ యొక్క చందవరం ఇంకా చూడండి, చాలా అంతస్తులు, చాలా పై వరకు దాదాపు 10 అంతస్తుల వరకు ఈ నిర్మాణం ఉందంటే నమ్ముతారా మీరు? చాలా వరకు ఉంది. చూస్తూనే ఉండండి మిత్రులారా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము 9వ ఫ్లోర్ నుంచి 10వ ఫ్లోర్కి వచ్చాము. వాస్తవానికి 10వ ఫ్లోర్లో కూడా ఎంత శిథిలమై ఉంది. ఇదంతా అంగా తవ్వాల్సిన పరిస్థితి ఉంది. చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి. అయితే పైన మనం ఫైనల్ ఫ్లోర్లో ఉన్నాము. చూడండి, పైన అంతా ఇంకా కట్టడాలు ఉన్నాయి. అక్కడికి కూడా అది కూడా చూపిస్తాం మీకు. చూడండి, అంటే 11వ అంతస్తు కూడా, అంటే మనం నడుస్తున్న ప్లేస్ కింద ఏదో కట్టడం ఉంటుంది. అదో కనపడుతుంది కదా, కట్టడం శిథిలావస్థ. ఇదంతా ఇటుక స్ట్రక్చర్ ఉందంటే, అదంతా ఉందంటే ఇదంతా బిల్డింగ్ ఉంటుంది కదా, స్ట్రక్చర్ ఉంటుంది కదా. వెళ్దాం, పైకి వెళ్దాం. పైకి వెళ్తున్నాము. అంటే 9 ఫ్లోర్ల తర్వాత 10వ ఫ్లోర్ కూడా వచ్చింది. 10వ ఫ్లోర్ తర్వాత మనం పైకి వెళ్తున్నాము. అయ్యా, ఇది పూర్తి చివరిపై కొండ పైన చివరి భాగం. ఇక్కడ కూడా ఇంకా కట్టడాలు ఉన్నాయి, చూపిస్తుంది కూడా. అంటే చివరి కొండ భాగం అంతా వచ్చినా కూడా పైన కూడా ఇంకా కట్టడాలు, అంటే గోడలు అసలు ఈ రాతి కట్టడం, అంటే ఈ మట్టి కట్టడం కాకుండా పురాతనమైన
అదే రాతి కట్టడం. అక్కడ కూడా కనిపిస్తుంది చూడండి మీకు. చూడండి ఇక్కడ కూడా కట్టడం ఉంటుంది. చూసారా? అదిగా ఇక్కడ కూడా స్ట్రక్చర్ కట్టుడు, గోడ కట్టకమంటే మనుషులు కట్టిన కట్టడం. చూసారా గోడ కట్టడం? ఇంకా పైన ఉండొచ్చు కట్టడాలు ఏదైనా, అయితే కనపడతలేవు నాకైతే. సో మిత్రులారా, చందాపూర్ కొండ పైన 10వ అంతస్తు పైన ఉన్నాం మనము. ఇది 11వ అంతస్తు కిందకి వస్తుంది. ఇక్కడ తవ్వకాలు చేస్తే కూడా ఇక్కడ కూడా స్ట్రక్చర్ బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా స్ట్రక్చర్ బయటపడుతుంది. ఇది కింద పైన వ్యూ, ఇది ఇంకా పై వ్యూ. ఇంకా పైకి కొండ ఉంది, వెళ్ళొచ్చు, కానీ అక్కడ నాకైతే ఏం కనపడతలేదు. ఈ కలిపండ్లు అంటారు, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పైన బౌద్ధ ఆరామానికి వచ్చి ఈ కలికాయలు అంటే మీ చిన్నప్పుడు ఇవి తెంచుకొని ఉప్పు సాల్ట్ జోలో పెట్టుకొని వచ్చేవాళ్ళం. సాల్ట్ జోలో పెట్టుకొని బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.